ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పీసీసీ షర్మిల విజయవాడలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయొచ్చు అన్న రోజు నుంచి 1500కు పైగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి. ఇది ఎవరు ఊహించలేదు. ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు. 1500కు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో బీఫామ్లు వచ్చేది ఎంతమందికి? అంతే కదా, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు. ఎంతమందికి వస్తాయి? 200 మందికే వస్తాయి. ఎంతమందికి రావు? అది కూడా ఇంటి మహిళకు, ఆ ఇంటి ఒక మహిళకు, ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో, ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం కోసం ఆ మహిళకే తెలుసు. త్యాగాలు చేసినందుకు ఆ మహిళకు ఎవరూ కిరీటాలు పెట్టరు, అయినా త్యాగాలు చేస్తుంది. ఎందుకంటే తన కుటుంబం కాబట్టి. అలాంటి మహిళకు భరోసా కల్పించేందుకే ఆ ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు ఇచ్చే పథకం, 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి. ఇది రెండో పథకం. మూడో పథకం రైతుల కోసం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైనా అయిందా? కాలేదు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ 2 లక్షల వరకు, 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ. ఇది మూడో పథకం. రైతులందరూ అప్పుల పాలు అయిపోయారు కాబట్టి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు. నాలుగో పథకం స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి అనుకుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అంగీకరిస్తూ వాటిని అమలు చేయాలని, దానికో చట్టబద్ధత తేవాలని, రైతులకి ఏ పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద 50% ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది. పెట్టుబడి రైతుకు వెనక్కి రావడమే కాకుండా 50% లాభంతో వచ్చే కొత్త మద్దతు ధర, ఇది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది 4వ గ్యారెంటీ. 5వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకం ఉపాధి హామీ పథకం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. ఇప్పుడు ఉపాధి హామీ పరిస్థితి ఏమిటి? జనాలంతా పాపం ఏడుస్తున్నారు, అయ్యో ఆ రోజులే బాగుండేవమ్మా అని. కాబట్టి ప్రవేశపెడుతున్నాం ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు 400 రూపాయలు ప్రతిరోజు, 400 రూపాయలు ప్రతిరోజు ఇచ్చే పథకం 5వ గ్యారెంటీ. 6వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా,
అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. మళ్ళీ బిడ్డలందరూ బేఫికర్గా చదువుకోగలగాలి. అందుకే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది. ప్రతి తల్లిదండ్రులకి ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం 5వ గ్యారంటీ కేజీ టు పీజీ ఉచిత విద్య. 6వది 7వ గ్యారంటీ ఉద్యోగాలు. రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో